చూపిస్తా అని చెప్పి అక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఆయన ఏప్రిల్ 17 నాడు వచ్చి మొత్తం సర్వే చేసుకొని నేను తర్వాత మీకు అద్దు చూపిస్తా, పార్కు అద్దు చూపిస్తా అని చెప్పి ఆయన మాకు మాట ఇవ్వడం జరిగింది. మిగిలిన అంటే అద్దు చూపించిన తర్వాత మిగిలిన ప్లేస్ ఏదైతుందో అక్కడ మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ మేము కూడా సరే అని చెప్పి మేము కూడా అక్కడనే గుర్తు చేసుకొని నివాసం ఉంటున్నారు గుడిసెవాసులందరూ. కాబట్టి ఈరోజు మళ్ళీ ఎవరైతే అమని కాలనీ వ్యక్తులు ఎవరైతే వ్యాపారం కబ్జా ప్రభుత్వం కబ్జా చేశారో మళ్ళీ వాళ్ళే ఈరోజు కలెక్టర్ గారికి వీళ్ళు అక్రమంగా మున్సిపల్ పార్క్ గుర్తు చేశారని చెప్పి దరఖాస్తు చేయడం ఇది దుర్మార్గము. నేను ఒకటే మాట చెప్తున్నాం, పట్టాలు ఉన్న వారికి అక్కడ గుర్తున్న వారికి ఖచ్చితంగా ఆ భూమి వాళ్ళకే కేటాయించాలి. మున్సిపల్ పార్క్ ఎంత అవుతుందో వెంటనే మున్సిపల్ ప్లానింగ్ టీపీఓ మున్సిపల్ ప్లానింగ్ అధికారి అక్కడికి వచ్చి అద్దులు చూపించి వాళ్ళకు ఆ భూమిని వాళ్ళకే కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ కార్మిక సంఘంగా.